ఇతరుల మేలు కోసము మనము ప్రార్థన చేయాలని ఆలోచన చేయటం లేదు. అంటే మనం బాగుపడాలని మన గురించి ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి బాగు కొరకు కూడా నేను ప్రార్థన చేయాలి కదా అని మనం అనుకోకపోవటము స్వార్థముగా ఆలోచించిన వారిగా మనం ఉంటున్నాం. వాక్యంలో అంటుంది కదా, స్వార్థప్రియులు బింకములాడువారు పరలోక రాజ్యానికి వారసులు కారు. కాబట్టి నా విన్నపం ఏంటిది, మీతో నేను చెప్పే మాటలు ఏంటి అంటే, ఎవరైతే నీ మేలు కోసము ప్రార్థన చేస్తున్నారో వారి మేలు కోసము కూడా నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు నీలో స్వార్థము ఉండదు. అంటే మనము ప్రార్థన చేయటం వలన కూడా వారి బాగు కోరుకుంటున్నామని అర్థము. నువ్వు ప్రార్థన చేయకపోతే ఇండైరెక్ట్గా వారి బాగును నువ్వు కోరుకోవటం లేదని అర్థం.